నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కృష్ణ గారు అలాగే నిర్మాత డూండి గారి అనుబంధం గురించి ఏదో చెప్పుకున్నా తక్కువే. గురు శిష్యుల అనుబంధం అనాలా, లేకపోతే ఒకరి మీద ఒకరు చూపించుకునే వాత్సల్యానికి ఏ పేరు పెట్టుకున్నా సరిపోతుందా అని అంటే వీరిద్దరి అనుబంధం అలా ఉండేది. కృష్ణ గారి తొలి 2 సినిమాలు ఆశించినంత స్థాయిలో రాలేదు, కానీ ఆయనలో ఎంతో ప్రతిభ ఉంది అని గుర్తించి ఇది కాదు కృష్ణ, ఇంకేదో ఈయనను పరిచయం చేయాలి అనేసని కృష్ణ గారి కెరీర్నే మలుపెట్టిన గూఢచారి 116 సినిమాను నిర్మించింది డూండి గారే. మరి వీరి అనుబంధము ఎలా స్టార్ట్ అయ్యింది, కృష్ణ గారిలో ఇంత ప్రతిభ ఉంది అని గుర్తించడం వెనుక ఇంకేదైనా ప్రధాన కారణం ఉందా? ఎన్ని సినిమాలు వీళ్ళ కలయికలో వచ్చాయి, అసలు ఎంతవరకు వీళ్ళ ఫ్రెండ్షిప్ కొనసాగింది, ఇత్యాది విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. కృష్ణ గారి కెరీర్లో కొన్ని మలుపు తిప్పిన చిత్రాలు, మరపురాని చిత్రాలు, ఇంకెవరు ట్రై చేసినా ఆ రేంజ్లో హిట్ కొట్టని చిత్రాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి గూఢచారి 116 అనేది తెర మీదకి ఎలా వచ్చింది, అది కృష్ణ గారే సరిపోతారని డూండి గారు ఎలా నమ్మారు, దీని గురించి ముందుగా నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులకి గూఢచారి 116 విడుదలై 60 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ 1966 ఆగస్టు 11 విడుదలై విజయదుందు విమ్రోగించిన గూఢచారి 116 లేకపోతే హీరో కృష్ణ లేరు. ఎందుకు? తేనె మనసులు అప్పటికి విడుదలైంది. తొలి తెలుగు రంగుల చిత్రంగా తేనె మనసులు ఖ్యాతి వహించింది. ఆదుర్తి సుబ్బారావు గారు కృష్ణ గారిని పరిచయం చేశారు. కృష్ణ గారితో పాటు తేనె మనసులో రామ్మోహన్ గారిని కూడా ఆదుర్తి సుబ్బారావు గారు పరిచయం చేశారు. రామ్మోహన్, కృష్ణ వీళ్ళిరువురితో మీతో 2వ సినిమా కూడా తీసి మిమ్మల్ని నేను నిలబెడతానన్న ఆదుర్తి సుబ్బారావు గారు తేనె మనసులు పరిచయ చిత్రం కాబట్టి సోసోగా ఆడింది. ఇప్పుడు కన్నె మనసులు ప్రారంభించారు. కన్నె మనసుల్లో ఒక రజక యువకుడి పాత్ర కృష్ణ గారిది. అందులో కన్నె మనసులు ప్రారంభమైన తర్వాత అప్పటికి మద్రాసులో ఫ్రెంచ్ సినిమా అయిన OSS 117 అనే సినిమా ఫ్రెంచ్ చిత్రం వాస్తవానికి ఈ జేమ్స్ బాండ్ చిత్రాలకి అది పునాది లాంటిది. ఆ సినిమా ప్రేరణతో ఇంగ్లీష్ వెర్షన్ ప్యానిక్ ఇన్ బ్యాంకాక్ విడుదలై విజయదుందు మ్రోగిస్తుంది. అది డూండి గారు చూశారు. డూండి గారు చూసి వచ్చి తన భాగస్వామి అయినటువంటి సుందర్లాల్ నహతా గారికి చెప్పారు. సుందర్లాల్ నహతా గారు ఏమన్నారంటే, మనం ముందు కథ రాయిద్దాము, కథ రాయించిన తర్వాత మనం ముందుకు వెళదాము, ఈ ఆలోచన బాగుంది, గూఢచారి సినిమా తీద్దామన్న ఆలోచన బాగుంది. అప్పటికి తెలుగులో సస్పెన్స్ కథా చిత్రాలు రాలేదంటే లక్షాధికారి లాంటి సినిమా తొలి తెలుగు సస్పెన్స్ చిత్రంగా ఇప్పటికీ ఘనత వహిస్తున్నది లక్షాధికారి సినిమానే. ఎన్టీ రామారావు గారు నటించింది. సస్పెన్స్ కథా చిత్రాలు, స్పై థ్రిల్లర్ చిత్రాలు, అపరాధ పరిశోధక చిత్రాలు వచ్చినప్పటికీ బాండ్ అనేటటువంటి పాత్రతో కూడినటువంటి సినిమా రాలేదు. అలా సుందర్లాల్ నెహతా గారికి కూడా ఈ డూండి గారి ఆలోచన నచ్చింది. కాకపోతే డూండి గారు, సుందర్లాల్ నెహతా గారు అప్పటికి బందిపోటు, ఇలాంటి వీరాభిమన్యు 4 సినిమాలు తీశారు. శాంతినివాసం, ఇవన్నీ 4 వరుసగా సూపర్ డూపర్ హిట్ సినిమాలు, కుటుంబ కథా చిత్రాలు. బందిపోటు ఒకటి జానపద చిత్రం, మిగతావన్నీ కుటుంబ కథా చిత్రాలు. అప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే ఒక కుటుంబ కథా చిత్రం తీద్దామని అనుకుంటుంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందినటువంటి డూండి గారి సోదరుడు బావాజీ గారు అంటారు, ఆయన వచ్చి ఆయన చెప్పారనమాట, ఇప్పుడంతా గూఢచారి చిత్రాలు ఇట్లాంటివి ప్రేక్షకులకు నచ్చుతాయి, హాలీవుడ్ ప్రేరణతో చేస్తే మనం ఎందుకు అలాంటిది తీయకూడదు, మనం ఎందుకు కుటుంబ కథా చిత్రాలు తీయాలంటే సరిగ్గా సమయానికి ప్యానిక్ ఇన్ బ్యాంకాక్ విడుదల కావడం, డూండి గారు చూడడం. ఆయన పూర్తి పేరు పోతిని డూండేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట సినిమా థియేటర్ వాళ్ళదే, విజయవాడ మారుతి టాకీస్. పోతిన శ్రీనివాసరావు గారి కుటుంబం అనమాట. పోతిన డూండేశ్వరరావు గారు డూండి గారు అని పిలుస్తారు. అట్లా డూండి గారు ఏంటంటే ఆరుద్ర గారిని పిలిపించారు. ఆరుద్ర గారు అప్పటికి క్రైము, సస్పెన్సు రాయటంలో ఆరుద్ర గారు దిట్టగా పేరు పొందారు. 2 నెలల పాటు ఆరుద్ర గారు రోజు ఆఫీస్కి రావటం, 2 నెలల పాటు రోజు 2 గంటలు ఆఫీస్లో కూర్చుని ఆ కబుర్లు ఈ కబుర్లు మాట్లాడుకుంటూ కూర్చోవటం డూండి గారితో. అక్షరం కూడా కాగితం మీద పెట్టలేదు ఆరుద్ర గారు. సరిగ్గా ఒకరోజు సుందర్లాల్ నెహతా గారి దగ్గర నుంచి కబురు వచ్చింది, రేపు ఉదయం కథ వింటున్నాను నేనని చెప్పారు ఆయన. ఆ రోజు ఉదయం వీళ్ళు పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే రేపు ఉదయం నేను కథ వింటున్నానని చెప్పేటప్పటికి ఆరుద్ర గారు అక్కడ ఉన్నటువంటి టైపిస్ట్ని, అట్లాగే అసిస్టెంట్ డైరెక్టర్, అప్పుడు వి రామచంద్రరావు గారు అసిస్టెంట్ డైరెక్టర్, ఎం మల్లికార్జునరావు గారిని దర్శకుడిగా నిర్ణయించుకున్నారు. అప్పటికి
మల్లికార్జునరావు గారు అంటే జూనియర్ శ్రీరంజని గారని, వారు కథానాయికగా చాలా చిత్రాల్లో నటించారు. వారి కుమారుడే దర్శకులు మంగళగిరి మల్లికార్జునరావు గారు. వి రామచంద్రరావు అసిస్టెంట్ డైరెక్టర్ని, టైపిస్ట్ని ఉండమని చెప్పి ఆరుద్ర గారు ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళటం లేదు, నేను కథ డిక్టేట్ చేస్తున్నానని ఉదయం నుంచి ఆయన కథను డిక్టేట్ చేయటం, 2 పేజీలు వి రామచంద్రరావు గారు రాసిన తర్వాత టైపిస్ట్కి ఇవ్వటం, టైపిస్ట్ టైప్ చేయడం, రాత్రి తెల్లవారులు సాగిందన్నమాట. ఇది సాగిన తర్వాత పొద్దున్నే సుందర్లాల్ మెహతా గారు వచ్చి కథ విని అద్భుతం, అమోఘం, అసలు ఆలోచించకుండా షూటింగ్కి వెళ్ళిపోవచ్చు, అంత బాగుంది కదా, ఎవరు హీరో అనేటప్పటికీ మీకు తేనె మనసులు సినిమాలో కృష్ణ గారు ఒక ఫీట్ చేశారు. అది డూండి గారి మనసులో ముద్రించిపోయింది. ఆయన అప్పటికే సినిమా చూస్తున్నారు కాబట్టి కృష్ణ గారు కార్ని చేస్ చేస్తూ మోటార్ సైకిల్ మీద నుంచి మోటార్ సైకిల్ని విడిచిపెట్టి ఒకే ఒక్క ఉదుటున ఎగిరి కారులోకి దూకుతారు ఆయన అనమాట. అది డూప్ లేకుండా కృష్ణ గారు చేశారని డూండి గారు తెలుసుకుని అలాంటి హీరో కావాలి మనకి, అలాంటి హీరో ఏంటి, అతనే నటించాలి మన సినిమాలో. అప్పటికి వీళ్ళు ఏంటంటే వీరాభిమన్యులు శోభన్ బాబు గారు వీళ్ళ సంస్థలో చేశారు. వీరాభిమన్యు శోభన్ బాబు గారికి తొలి సోలో సూపర్ హిట్ సినిమా. రామారావు గారు హీరో అయినప్పటికీ ఆ సినిమాలో అప్పటికి శోభన్ బాబు గారు చెప్పుకోవడానికి ఆయనకి వీరాభిమన్యు అనేది ఒక గొప్ప సినిమా. శోభన్ బాబు గారి పేరు చెప్తారేమో వీళ్ళందరూ ఎదురు చూస్తుంటే ఆదుర్తి సుబ్బారావు గారికి ఫోన్ చేసి కన్నెమనసులు షూటింగ్ జరుగుతోంది, మీ హీరోని ఒకసారి పంపించండి అన్నారంట డూండి గారు. పంపిస్తే రామ్మోహన్ వచ్చారంట. రామ్మోహన్ గారు రాగానే డూండి గారు కాసేపు రామ్మోహన్ గారితో అది ఇది మాట్లాడి పంపించేసి మళ్ళీ ఫోన్ చేసి ఆదుర్తి సుబ్బారావు గారికి, ఇతను కాదండి కృష్ణ అని ఉన్నాడే కొత్త కుర్రాడు, అతన్ని పంపించండి అన్నారండి. ఆదుర్తి సుబ్బారావు గారు, నీకు నాతో చేస్తుండగానే, నేను 2వ సినిమా నీకు చేస్తుండగానే బయట సంస్థలో నీకు అవకాశం వచ్చింది కృష్ణ, వెళ్ళు అని చెప్పి శుభాకాంక్షలు చెప్పి పంపించారట. వెళ్ళిన తర్వాత కృష్ణ గారిని చూసిన తర్వాత డూండి గారు, నీకోసం ఎదురు చూస్తున్నానయ్యా, నువ్వే మా హీరో రా అని ఏ ముహూర్తాన డూండి గారు కృష్ణ గారికి కరచాలనం చేసి కృష్ణ గారిని స్వాగతించారో ఆ తర్వాత కృష్ణ గారితో 25 సినిమాలు తీసిన నిర్మాతగా డూండి గారు చరిత్రలో నిలిచిపోయారు. కృష్ణ గారితో తప్ప డూండి గారు మరొక హీరోతో సినిమా తీలేనటువంటి అనుబంధం. మీరు ఇందాక అన్నట్టు వాళ్ళది గురు శిష్యుల అనుబంధమా, అన్నదమ్ముల అనుబంధమా చెప్పడం కష్టం. ఇప్పటికీ నాకేమనిపిస్తుందంటే కృష్ణ గారు, హనుమంతరావు గారు, ఆదిశేష్ గిరిరావు గారితో పాటు డూండి గారు కూడా ఇంకొక పెద్ద సోదరుడేమో వాళ్ళకి అన్నయ్య ఏమో అని అనిపిస్తుంది. అంత అనుబంధం డూండి గారు కృష్ణ గారితో కొనసాగించారు జీవిత పర్యంతం. అలా డూండి గారు కరచాలనం చేసి పిలిపించి నువ్వే మా హీరో అని చెప్పి కథ క్లుప్తంగా వివరించి, ఆరుద్ర గారు గొప్పదనం ఏంటంటేనండి, కృష్ణ గారి జీవితంలో చెప్పుకోదగ్గ సినిమాలు అయినటువంటి అసలు గూఢచారి 116 లేకపోతే కృష్ణ గారు లేరండి. అట్లాగే మోసగాళ్ళకు మోసగాళ్ళు లేకపోతే కృష్ణ గారు నిర్మాతగా కృష్ణ గారు లేరు. ఈ 2 సినిమాలకి రచయిత ఆరుద్ర గారు కావడం విశేషాల్లోకెల్లా విశేషం. పాటలన్నీ ఆరుద్ర గారు, 2 పాటలు మాత్రం సీనారాయణ రెడ్డి గారు రాశారు గూఢచారి 116లో. ఇక్కడ తాతినేని చలపతిరావు గారు సంగీత దర్శకులు. జయలలిత గారి హీరోయిన్ అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు జయలలిత గారు 4 సినిమాల్లో నటించారు, ఇది 5వ సినిమా. ఎందుకు జయలలిత గారు అనగానే అందరూ ఆశ్చర్యపోయారంటే, తేనె మనసులు ముందు ఆడిషన్ జయలలిత గారు వెళ్తే జయలలిత గారు, హేమమాలిని గారు వెళ్ళారు, ఇద్దరు హీరోయిన్స్గా. ఆదిత్య సుబ్బారావు ఇద్దరు పనికిరాని సినిమాలు కానీ వెనక్కి తిప్పి పంపించారు వాళ్ళిద్దరిని, జయలలిత గారిని హేమమాలిని గారిని. అలా జయలలిత గారు మీ పక్కన హీరో అంటే కృష్ణ గారు కూడా సమర్పడిపోయారంట. ఎందుకంటే షీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్, ఆవిడ వెకాబులరీ కానీ, ఆవిడ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆవిడ యాటిట్యూడ్ కానీ చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ పాత్రకి అవసరం. ఇలా ఇందులో కృష్ణ గారి పాత్ర గోపి అండి, చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే ఆయన పాత్ర మనకిప్పుడు ఫ్రెంచ్ OSS 117 తెలుగుకు వచ్చేటప్పటికి గూఢచారి 116 అయింది.